ఈ విషయం గురించి మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బైబిల్లో నాకు చాలా ఇష్టమైన విషయంలో ఇది ఒకటి. దేన్ని గుర్చినన్నా? ఆదికాండం 22లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడిన సంఘటన గురించి అమ్మా. చాలా మందికి ఈ చరిత్ర ముందుగానే తెలుసునానా, కానీ ఇందులో ముందుగానే యేసుక్రీస్తు సిలువ కనిపిస్తుందని మాత్రం అందరూ గమనించరు. అవునమ్మా, నిజానికి అధ్యాయం మొత్తం చదివితే ఒక ప్రశ్న వస్తుంది. దేవుడు ఎందుకు ఇస్సాకుని అడిగాడు, వేరేది ఎందుకు అడగలేదు? ఎందుకంటే దేవుడు అబ్రహాము హృదయాన్ని పరీక్షించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో తాను చేయబోయే కార్యాన్ని కూడా చూపిస్తున్నాడు. అవునమ్మా, అందుకే దేవుడు నీవు ప్రేమించిన ఏకైక కుమారుడు ఇస్సాకు అని చెప్తాడు. అవునానా, ఆ మాట వినగానే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గుర్తుకొస్తుంది కదా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించను అని వ్రాయబడి ఉంది. అవునమ్మా, ఇక్కడ ఒక తండ్రి తన కుమారుడిని అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఒక విషయాన్ని చాలా మంది మిస్ అవుతారు. దేవుడు ఇస్సాకును వెంటనే తీసుకెళ్లేదు, మోరియా పర్వతానికి వెళ్ళమన్నాడు. అదే నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మోరియా పర్వతం అనేది సాధారణ స్థలం కాదు. అవునానా, తర్వాత అదే ప్రాంతంలో దేవాలయం నిర్మించబడింది. అదే పర్వత శ్రేణిలో యేసుక్రీస్తుని సిలువ వేసిన ప్రాంతం కూడా ఉంది. అంటే దేవుడు ముందుగానే స్థలాన్ని కూడా నిర్ణయించాడన్నమాట. అవునానా, దేవుని రక్షణ ప్రణాళికల్లో అనుకోకుండా జరిగింది అనేది ఉండదు. ఇంకో విషయం అమ్మా, ఆదికాండం 22:4 వచనంలో 3వ దినమున అని ఉంది. అవునానా, ఆ 3వ దినము కూడా బైబిల్లో చాలా ముఖ్యమైన మాట. యేసుక్రీస్తు కూడా 3వ దినముననే పునరుద్ధానుడయ్యారు. అవునమ్మా, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇస్సాకు కట్టెలను మోసాడు, యేసుక్రీస్తు తిలువను మోసాడు. నాన్న, ఈ రెండు దృశ్యాలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడు. అవునమ్మా, ఇక్కడ ఇద్దరు తమ బలి కోసం ఉపయోగించే సాధనాన్ని తామే మోసారు. ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన ఒక వచనం ఏంటో తెలుసా? ఇస్సాకు తన తండ్రిని అడిగిన ప్రశ్న కదా. అవునానా, అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అయితే బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అబ్రహాం ఇచ్చిన సమాధానం నిజంగా ఒక ప్రవచనం. బైబిల్లో చూస్తే దేవుడు తనకు బలికి గొర్రెను ఏర్పరచుకొనెను అని రాయబడి ఉంటది. అప్పుడు ఆ వచనం అంత పూర్తిగా అర్థం కాలేదు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నప్పుడు ఆ మాటకు పూర్తిగా అర్థం వచ్చింది. అంటే అబ్రహాము చెప్పింది కేవలం ఇస్సాకు గురించి కాదు, యేసుక్రీస్తు గురించి కూడా. అవునానా, ఇంకో విషయం చాలా మంది గమనించారు, అక్కడ ఇస్సాకు చిన్న పిల్లవాడు కాదు. అవునానా, అబ్రహాము వృద్ధుడు. ఇస్సాకుకు తప్పించుకునే బలం ఉంది, కానీ అలా చేయలేదు. అంటే తండ్రి చిత్తానికి లోబడిపోయాడు. అదే యేసుక్రీస్తులో కూడా చూస్తాం. తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును అని అంటారు. తరువాత దేవుడు ఒక పొట్టేలను చూపించాడు. అవునానా, అది ఇస్సాకు స్థానంలో చనిపోయింది. మన స్థానంలో యేసుక్రీస్తు చనిపోయాడు. ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. అబ్రహామును దేవుడు ఆపాడు, కానీ కల్వరిలో యేసుక్రీస్తుని ఆపలేదు. ఎందుకంటే మన రక్షణకు ఆ బలి అవసరం. అందుకే ఆదికాండం 22వ అధ్యాయం చదివేటప్పుడు కేవలం అబ్రహామును మాత్రమే చూడకూడదు, దానిలో యేసుక్రీస్తుని కూడా చూడాలి. నేను కూడా అదే అనుకుంటానమ్మా. పాత నిబంధనలో దేవుడు ఒక చిత్రాన్ని గీశాడు, కొత్త నిబంధనలో ఆ చిత్రానికి పేరు పెట్టాడు. ఆ పేరు యేసుక్రీస్తు. అందుకే బైబిల్ మొత్తం ఒకటే చరిత్ర ఉంటుంది. అది మనిషి పాపంలో పడిన చరిత్ర కాదు, దేవుడు మనిషిని రక్షించిన చరిత్ర. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.